ఆటో డ్రైవర్లకు అండగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ డ్రైవర్ల సమస్యలపై వినూత్న రీతిలో నిరసన తెలిపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీకి ఆటోల్లో చేరుకున్నారు. ఆటో డ్రైవర్ల సమస్యల పట్ల, ప్రభుత్వ వైఖరి పట్ల అసెంబ్లీ వరకు ప్లకార్డులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకోవాలంటూ ఉన్న ప్లకార్డులను సభలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆటో కార్మికులు ఆదుకోవాలి. చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్ట్రా చెల్లించాలి. చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్ట్రా చెల్లించాలి. ఆటో కుటుంబాలు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డుపై పడ్డాయన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. 2 నెలల్లో 21 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడాన్ని ఆహ్వానిస్తున్నామని, అయితే ఆటో కార్మికులను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత సర్కారుపై ఉందన్నారు. ఆటో కార్మికులు గిరాకీ లేక ఈఎంఐలు కట్టలేకపోతున్నారని, ఎంతో మంది ఉపవాసాలు ఉంటున్నారు. చనిపోయిన డ్రైవర్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాలంలో 21 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎమ్మెల్యేలుగా మరి ప్రెమిసెస్ కూడా కాదు, నేను రైల్వే మినిస్టర్గా చేసినాను. ప్రెమిసెస్ కాదు, ప్రెమిసెస్ పోలీసు ప్రజాపాలన మళ్ళా ఇవాళ పోలీసు జులుంతో ఎమ్మెల్యేల హక్కుల్ని భంగం కలిగించే విధంగా ఇవాళ వ్యవహారం చేస్తా ఉన్నారు. దీనికి ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇవాళ ఎంట్రెన్స్ గేట్ దాకా తీసుకుపోతాం, ప్లకార్డులు అక్కడ వదిలేస్తామన్నా కానీ పోలీసులు అలో చేయట్లేదు. గేట్ కాదు, రోడ్డు మీదే మా ప్లకార్డులు పెట్టుకున్నారు. కాబట్టి ఈ పోలీసులు కూడా ఆలోచన చేయాలి. ఎప్పుడు కూడా రోజు ఇట్లనే ఉండదు. కాబట్టి మంచి
ఆటో డ్రైవర్లకు అండగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ డ్రైవర్ల సమస్యలపై వినూత్న రీతిలో నిరసన తెలిపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీకి ఆటోల్లో చేరుకున్నారు. ఆటో డ్రైవర్ల సమస్యల పట్ల, ప్రభుత్వ వైఖరి పట్ల అసెంబ్లీ వరకు ప్లకార్డులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకోవాలంటూ ఉన్న ప్లకార్డులను సభలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డుపై పడ్డాయన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. 2 నెలల్లో 21 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడాన్ని ఆహ్వానిస్తున్నామని, అయితే ఆటో కార్మికులను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత సర్కారుపై ఉందన్నారు. ఆటో కార్మికులు గిరాకీ లేక ఈఎంఐలు కట్టలేకపోతున్నారని, ఎంతో మంది ఉపవాసాలు ఉంటున్నారు. చనిపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రెమిసెస్ కూడా కాదు, నేను రైల్వే మినిస్టర్గా చేసినాను. ప్రెమిసెస్ కాదు, ప్రెమిసెస్ ముందే పోలీసు నడుస్తున్నది, ప్రజాపాలన అన్నారు. మళ్ళా ఇవాళ పోలీసు జులుంతో ఎమ్మెల్యేల హక్కుల్ని భంగం కలిగించే విధంగా ఇవాళ వ్యవహారం చేస్తా ఉన్నారు. దీనికి ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇవాళ ఎంట్రెన్స్ గేట్ దాకా తీసుకుపోతాం, ప్లకార్డులు అక్కడ వదిలేస్తామన్నా కానీ పోలీసులు అలో చేయట్లేదు. గేట్ కాదు, రోడ్డు మీదే మా ప్లకార్డులు పెట్టుకున్నారు. కాబట్టి ఈ పోలీసులు కూడా ఆలోచన చేయాలి. ఎప్పుడు కూడా రోజు ఇట్లనే ఉండదు. కాబట్టి ప్లకార్డులు పట్టుకొని ఒక ఎమ్మెల్యేలుగా ప్రెమిసెస్ కూడా కాదు, నేను రైల్వే మినిస్టర్గా చేసినాను. ప్రెమిసెస్ కాదు, ప్రెమిసెస్ ముందే పోలీసు నాకు తిట్టడం రాదు, నాకు తిట్టడం రాదు, నాకు తిట్టడం రాదు సార్. ఐఎమ్ బిహేవింగ్ వెరీ ప్రాపర్లీ. నాకు తిట్టడం రాదు, నాకు తిట్టడం రాదు, నాకు తిట్టడం రాదు సార్. ఐఎమ్ బిహేవింగ్ వెరీ ప్రాపర్లీ.
నాకు తిట్టడం రాదు, నాకు తిట్టడం రాదు, నాకు తిట్టడం రాదు సార్. ఐఎమ్ బిహేవింగ్ వెరీ ప్రాపర్లీ. నాకు తిట్టడం రాదు, నాకు తిట్టడం రాదు, నాకు తిట్టడం రాదు సార్. ఐఎమ్ బిహేవింగ్ వెరీ ప్రాపర్లీ. నాకు తిట్టడం రాదు, నాకు తిట్టడం రాదు, నాకు తిట్టడం రాదు సార్. ఐఎమ్ బిహేవింగ్ వెరీ ప్రాపర్లీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోలో చలో అసెంబ్లీ ఉద్రిక్తతకు దారితీసింది. అసెంబ్లీ వద్ద కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్తో పోలీసులు వాగ్వాదానికి దిగారు. తన వాహనాన్ని పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకానంద గౌడ్ పట్ల సైఫాబాద్ ఏసీపీ సంజయ్ యూస్లెస్ ఫెలో అంటూ దుర్భాషలాడారు. అక్కడితో ఆగకుండా సహనం కోల్పోయి ఎమ్మెల్యే కార్ అద్దంపై కర్రతో దాడి చేశారు. నాకు తిట్టడం రాదు, నాకు తిట్టడం రాదు, నాకు తిట్టడం రాదు సార్. ఐఎమ్ బిహేవింగ్ వెరీ ప్రాపర్లీ. నాకు తిట్టడం రాదు, నాకు తిట్టడం రాదు, నాకు తిట్టడం రాదు సార్. ఐఎమ్ బిహేవింగ్ వెరీ ప్రాపర్లీ. నాకు